దేవుడిచ్చిన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మనిషి ఏదైనా తయారు చేయగలడు. అవసరమైతే అంతరిక్షంలోకి, ఆకాశంలోకి కూడా, చంద్రమండలానికి కూడా వెళ్తున్నాడు. కానీ ఒక మనిషి అవయవం అనేది ఒక మనిషి తయారు చేయలేడు. ఎందుకంటే దేవుడు చేసింది, దేవుడి ద్వారా కలుగజేయబడ్డాయి మనిషి యొక్క శరీరంలో ప్రతి అవయవం కూడా. ఇంకో మనిషి దగ్గర నుంచి తీసుకోవాలి తప్ప, కన్ను పోతే వేరొక వ్యక్తి దగ్గర కన్ను తీసుకోగలం, బ్లడ్ తక్కువైతే వేరే వ్యక్తి దగ్గర బ్లడ్ తీసుకోగలం తప్ప, ఎంత టెక్నాలజీ పెరిగినా అంతరిక్షంలోకి వెళ్ళినా రాకెట్లు వేసుకుని మానవ శరీరాన్ని, అందులో అవయవాల్ని మనిషి ఎప్పటికీ చేయలేడండి. ఇది వాస్తవం. ఎందుకంటే అది దేవుడి చేత కలుగజేయబడినవి. మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆ అవయవాలు కానివ్వండి, శరీరం కానివ్వండి, పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ముఖ్యంగా మన శరీరాన్ని ఒక పెట్రోల్ బండిలో పెట్రోల్ పోస్తాం. మనం పెట్రోల్ పోయకుండా కిరోసిన్ పోస్తే ఆ బండి ఏమవుద్ది? పాడైపోద్ది. అదేవిధంగా మన శరీరానికి దేవుడు ఏ ఆహారం సూటబుల్లో అదే తినాలి. దేవుడు వద్దని చెప్పినవి కూడా మనం తిన్నప్పుడు మన అవయవాలు పాడైపోతాయి. ఈరోజు గుట్కాలు కానివ్వండి, మద్యం కానివ్వండి, సిగరెట్లు కానివ్వండి, అవి ఎంత మాత్రం కూడా మనిషి శరీరానికి ఆరోగ్యకరమైన కాదు. మనిషి యొక్క శరీరాన్ని పాడు చేసేవి అవి. అయినా కానీ అది తీసుకుంటున్నామంటే మన శరీరాన్ని మనం పాడు చేస్తూ ఒక రకంగా మనకు మనమే హాని చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన ఎంతో మంచి ఆరోగ్యకరమైన శరీరం, కొన్ని వేల కోట్లు అండి. ఒక కన్ను పోతే ఆ కన్ను ఏ మనిషి, ఏ శాస్త్రవేత్త తయారు చేయలేడు. కోట్లు ఖర్చు పెట్టినా తయారు చేయలేడు. అంత విలువైన అవయవాలు ఇచ్చేయడు దేవుడు. అవి కాపాడుకోవాలి తప్ప అవి పాడు చేసుకుంటే దానివల్ల మన ఆయుష్ కోల్పోతాం, మనం నమ్ముకున్న కుటుంబ సభ్యుల్ని దూరం అయిపోతాం, దేవుని దృష్టిలో కూడా మనం దోషులుగా నిలబడతాం. కాబట్టి ఆత్మని ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో, ఆత్మ సంబంధమైన కార్యాలు ఎలా చేస్తామో, అలాగే శరీరానికి కూడా మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనకు ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, ఏ పని అయినా చేయగలుగుతామా? ఏ పరిచర్య మనం చేయలేము, దేవుని పని కూడా మనం చేయలేము. ఆరోగ్యంగా ఉంటేనే మనం దేవుని పని చేయగలుగుతాం. అలాంటప్పుడు మనం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరానికి ఏది మ్యాచ్ అవుద్దో అదే ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. మన అవయవాలు ఎంతో విలువైనవండి. దేవుడు ఆదామును మొట్టమొదటిసారిగా సృజించినప్పుడు ఆ అవయవాలన్నీ దేవుడు సృష్టించాడండి. ఆదాము నుంచే ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి మనిషి కూడా ఆదాము నుంచే వచ్చాడు. కాబట్టి మన అవయవాలు మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు.